వెల్కమ్ బ్యాక్ టు వైట్స్. ఈ అప్డేట్ ముందొచ్చి నేను ఎందుకో SMB 29 వచ్చినప్పుడు మాత్రమే వెనుకబడిపోయా. రాజమౌళి సినిమా అప్డేట్ వచ్చాక వెనుకబడిపోయా. నిజంగా SRMP మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ఇన్ ద వరల్డ్ సినిమా. చెప్పొచ్చా వరల్డ్ సినిమా అని? అబ్బే అక్కడే చెప్పేయచ్చు. ఎందుకంటే రాజమౌళి అక్కడ ఇండియా నుంచి వరల్డ్ తీసుకెళ్ళిపోతాడు, అందులో డౌట్ లేదు ఈ సినిమా తర్వాత. సో అందుకే మోస్ట్ అవైటెడ్ వరల్డ్ సినిమా అన్న. సో అప్డేట్ ఏంటి అందరికీ తెలిసిందే, ఆల్రెడీ చూసేస్తుంటారు. ఒక్క పోస్టర్తో మొహం చూపించకుండా చెస్ట్ వరకు చూపించి తన ఆయుధాలను ప్రతి ఒక్క హీరోకి మెడలో దండ ఒకటి స్పెషల్గా వేస్తాడు మనోడు. సో అలాంటి దండ ఒకటి మహేష్ బాబుకి వేసాడు. అండ్ మహేష్ బాబు గారి బాడీ చూస్తే కూడా బాగా బలిసినట్టు ఉంది, అంటే బాగా జిమ్ చేశారంటున్నారు. సో మొత్తానికి అయితే ఇక ఆ దండకు వచ్చేస్తే ఒక త్రిశూలం, ఒక 3 నావాలు అండ్ కింద ఆవు. సో ఇది సబ్జెక్ట్, ఒక దండ సబ్జెక్ట్. సో మొత్తానికి సబ్జెక్ట్ చూసుకుంటే ఇది ఏదో ఒక దేవుడికి సంబంధించిన స్టోరీనేమో, కొంచెం పూర్వం ఏదో ఒక స్టోరీనేమో అనిపించే విధంగా ఉంది. సో నాకైతే ఎందుకో ఒక దైవం స్టోరీనేమో అనిపిస్తుంది, ఒక దేవుడికి సంబంధించిన స్టోరీనేమో అనిపిస్తుంది. సో ఆ దండ చూసినప్పటి నుంచి. బట్ ఇన్ఫ్యాక్ట్ రాజమౌళి గారు ఏమైనా మ్యాజిక్ చేయొచ్చు, చెప్పలేం, ఆ స్టోరీ ఏదైనా. సో మొత్తానికి ఆయన ఏదో ఒక లేఖ రాశారు. సో ఆ లేఖ అద్భుతం, ఎండింగ్లో వచ్చిన వర్డ్ ఇంకా అద్భుతం. సో ఇంకా మొత్తానికి ఆ లేఖలో ఏం రాశారా అంటే క్లుప్తంగా చాలా మంది సో చెప్తారు, కానీ నేను ఒక ముక్కలో చెప్పేశాను భయ్యా. సో ఏం లేదు, ఆ లేఖలో ఫస్ట్ స్టార్టింగ్ నుంచి అయితే సో మీ వెయిటింగ్కి నేను చాలా థ్యాంక్స్, చాలా రుణపడిపోయా. సో నేను ఏదో ఒక అప్డేట్ ఇవ్వాలని ఇచ్చేయడం నా ఉద్దేశం కాదు, నాకు అదంతా వద్దు. సో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లు, మీటింగ్లు ఇచ్చే అప్డేట్ కూడా కాదు, అంత అప్డేట్ కూడా కాదు. సో అందుకే నేను అసలు ఒక మాస్టర్ పీస్ కోసం ట్రై చేస్తున్నా. నెవర్ బిఫోర్ పీస్ మీకు ఇవ్వబోతున్నా నవంబర్లో. సో నెవర్ బిఫోర్ సీన్ రాబోతుంది అని దానికోసం ట్రై చేస్తున్నాము. సో మీ ఓపిక మాత్రం హ్యాండ్స్ అప్. సో థ్యాంక్ యూ అని పెట్టాడు రాజమౌళి. రియల్లీ అంటే ఇక్కడ ఒక నెవర్ బిఫోర్ సీన్ అంటే ఖచ్చితంగా నవంబర్లో రిలీజ్ కాబోతుంది. ఒక సీన్ అయిండొచ్చు భయ్యా, అందులో డౌట్ అయితే లేదు. ఖచ్చితంగా పోస్టర్ మాత్రం రిలీజ్ చేయడు, ఎవరు భయపడకండి. ఎగ్జాక్ట్లీ అది చూసి చదివిన తర్వాత నాకు ఓకే ఏదో పోస్టర్ వదులుతాడేమో అనుకున్నా. బట్ పోస్టర్ వదిలి ఆ లేఖ వదిలే చూడండి. అండ్ ఎండింగ్లో నెవర్ బిఫోర్ సీన్ అని చెప్పాడు చూడు అక్కడ. సో ఖచ్చితంగా ఒక సీన్ అయితే పెట్టబోతున్నాడు, ఖచ్చితంగా నవంబర్లో వదిలిపోతున్నాడు. మహేష్ బాబు ఫ్యాన్ పండగ చేసుకుంటారు ఇక నవంబర్ నెల మొత్తం మీదే, అందులో డౌట్ అయితే లేదు. బట్ రాజమౌళి గారు ఎంత తొందరగా వదిలితే అంత బెస్ట్ అయ్యా. ఎందుకంటే మీరు సినిమాలు చాలా లేట్ అయిపోతాయి. సో హీరోలకి ఏమో ఫ్యూచర్ వెళ్ళిపోతుంది, ఫ్యూచర్ వెళ్ళేది అనుకుంటారు. బట్ ఈ సినిమాకి చాలా మంది నెగిటివిటీ చేయడానికి రెడీగా ఉన్నారు. అండ్ లెఫ్ట్ దొరుకుతారనిపిస్తుంది నాకైతే రాజమౌళి గారు. ఆయనని చాలా తక్కువ చేస్తున్నారు. ఈ సినిమాతో దొరుకుతాడు అని. అక్కడ రాజమౌళి ఏ సినిమాతో దొరకడు. ఈ నెక్స్ట్ సారి ఏమైనా ఎక్కువ మాట్లాడితే ఒకవేళ ఫెయిల్ అయిపోయింది అనుకోండి, ఉడతను పెట్టి సినిమా చేస్తాడు. దట్ ఈస్ రాజమౌళి కెపాసిటీ. సో మొత్తానికైతే ఇది భయ్యా నేను చెప్పాలనుకుంది. క్లుప్తంగా క్లియర్గా నవంబర్లో రాబోతుంది అప్డేట్ అయితే. ఖచ్చితంగా మన తెలుగు రాష్ట్రంలో కాకుండా యావత్ ఇండియాని ఒక ఊపు వేసి వరల్డ్ని మన తెలుగు సినిమాకి చూసేలాగా చేస్తుంది అనిపిస్తుంది ఆ అప్డేట్. సో చూద్దాం. సో మీకేమనిపిస్తుంది తప్పకుండా కంట్రోల్ చేసి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టి చెక్కేయండి వల్ల.